దేశ రక్షణ, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని, లౌకిక తత్వాన్ని రక్షించాలని, భారతదేశ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచే అంశాలతో దేశవ్యాప్తంగా ఇండియా కూటమి ఏర్పడింది. దానిలో భాగంగా ఆంధ్ర రాష్ట్రంలో ఇండియా కూటమి తరపున 175 శాసనసభా స్థానాలకి, 25 పార్లమెంటు స్థానాలకి పోటీ చేస్తూ ఉన్నాయి. ఈ క్రమంలో గుంటూరు పార్లమెంట్ అభ్యర్థిత్వం సిపిఐకి కేటాయించడం, దానికి కామ్రేడ్ జంగాల్ అజయ్ కుమార్ గారిని అభ్యర్థిగా వారు ప్రకటించడం జరిగింది. సిపిఎం అభ్యర్థి కూడా మంగళగిరి శాసనసభ నియోజకవర్గం నుండి పోటీ చేస్తూ ఉన్నారు. కాబట్టి ప్రజలు ప్రస్తుతం జరుగుతున్న రాజకీయ పరిణామాలని, దేశంలో జరుగుతున్న రాజకీయ అంశాలని క్షుణ్ణంగా పరిశీలించి దేశ భవిష్యత్తును కాపాడాలని చెప్పేసి, ఆంధ్ర రాష్ట్ర హక్కులు, సార్వభౌమ అధికారాన్ని రక్షించుకోవాలని చెప్పేసి, ఏదైతే ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా రంగప్రవేశం చేసే సందర్భాలలో ఆంధ్ర రాష్ట్ర సార్వభౌమ అధికారాన్ని రక్షించుకోవాలి, మనం ఢిల్లీ పెద్దల దగ్గర సాక్ష్యంగా దండ ప్రమాణాలు చేయాల్సిన అవసరం లేదు, రాష్ట్ర ప్రయోజనాల కొరకు ఢిల్లీతో కేంద్ర ప్రభుత్వంతో పోరాడైన హక్కులు సాధించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి జయ్యెత్తి జయకొట్టు తెలుగోడ అని చెప్పేసి రణరంగంలో దిగిన క్రమాన్ని మనం చూసాం. కానీ ఈనాటి పరిస్థితులలో ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీ కానీ, ప్రతిపక్షంగా ఉన్న తెలుగుదేశం కానీ ఇవాళ కేంద్ర ప్రభుత్వాన్ని పల్లెత్తు మాట అనే పరిస్థితి లేదు. ఆంధ్ర రాష్ట్ర హక్కులు హరించి వేస్తున్న మోడీని ఒక్క మాట అనే పరిస్థితి కనిపించడం లేదు. ఎందుకంటే రాష్ట్ర విభజన హామీ సందర్భంగా పార్లమెంట్లో ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పేసి ప్రత్యేక హోదాని ఈరోజు గాలి కుదిలేసిన రాజధాని పేరు మీద శంకుస్థాపనకు వచ్చిన మోడీ రాష్ట్రానికి, ఈ రాజధానికి అనేక నిధులు కేటాయిస్తారని చెప్పి ఆశించిన ఒక్క పైసా కేటాయించకుండా మట్టి కాసిన నీళ్ళు ఇచ్చేసి వెళ్ళిపోయిన పరిస్థితి. మరి ఈ క్రమంలో తాత్కాలిక రాజధాని అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు, అట్లాగే మలేషియా లాంటి రాజధాని నిర్మిస్తాం, సింగపూర్ రాజధాని నిర్మిస్తాం, ప్రపంచంలో రాజధానులను తలదన్నేలాగా ఇక్కడ రాజధాని నిర్మిస్తామని చెప్పేసి మనకు ఒక మెస్మరైజ్ని కలిగించి, చివరికి తాత్కాలిక రాజధాని పేరు మీద ల్యాండ్ ఫూలింగ్లో తీసుకున్న రైతులకు కూడా ప్లాట్లు ఇచ్చే పరిస్థితి లేకుండా మౌలిక సదుపాయాలు కలిగజేసేట పూర్తిగా విఫలమై ఇప్పటికే రైతులు అనేక బాధలు, కష్టాలు పడుతున్న పరిస్థితి రోజు మనం చూస్తూ ఉన్నాం. దీన్ని ఆసరా చేసుకొని జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధాని ప్రక్రియ తీసుకొచ్చేసి ఈ రాష్ట్రాన్ని అతలాకుతలం చేసిన పరిస్థితి. ఆ క్రమంలో ఈ ప్రాంతంలో ఉన్న రాజధాని ప్రాంతంలో కానీ కృష్ణా గుంటూరు జిల్లాలో ఉన్న భూముల ధరలు పడిపోవటం, అదేవిధంగా చిన్న చిన్న వ్యాపారస్తులు నష్టపోయే పరిస్థితులు, మధ్యతరగతి అసంఘటిత కార్మికులు పనులు లేక అల్లల్లాడిపోతున్న పరిస్థితులలో జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానుల అంశాలు తీసుకొచ్చిన సందర్భంగా జరిగిన పరిణామాలు మనం గుర్తు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకనే మేము వాళ్ళు చెప్తా ఉన్నాం, విభజన హామీలు అమలు చేసే దాంట్లో పూర్తిగా ఇద్దరు వైఫల్యం చెందారు. రాష్ట్రానికి తీరని అన్యాయం చేస్తున్నా కూడా మోడీని ఒక పల్లెత్తి మాట అనే పరిస్థితి లేకుండా ఉన్నారు. అందుకని మేము చెప్తా ఉన్నాం, ఇవాళ రాష్ట్రాల హక్కులు రక్షించాలని చెప్పేసి అన్నా, మత సామరస్యాన్ని రక్షించాలన్నా, ప్రజాస్వామ్యాన్ని రక్షించాలని చెప్పేసి అన్నా, ఈ దేశ ఆర్థికంగా ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి అన్నా ఇండియా కూటమి అభ్యర్థులను గెలిపించాల్సిన అవసరం ఉంది, ఆవశ్యకత ఉంది. అందుకనే రైతాంగ హక్కుల కోసం, వ్యవసాయ కార్మికుల హక్కుల కోసం, కౌలు రైతుల హక్కుల కోసం, పేద ప్రజానీకం, అసంఘటిత రంగ కార్మికుల కోసం, కార్మిక రంగ హక్కుల కోసం ఇండియా కూటమి, దానిలో ప్రధానంగా వామపక్షాలు, కమ్యూనిస్ట్ పార్టీలు, మార్క్సిస్ట్ పార్టీ కృషి చేస్తూ ఉంది. స్థానికంగా అనేక అంశాలు మన ముందు ఉన్నాయి. ఆ అంశాల మీద కూడా కమ్యూనిస్ట్ పార్టీ, మార్క్సిస్ట్ స్పందించి ఇక్కడ సిపిఎం పార్టీ అభ్యర్థిని గెలిపించి ఈ ప్రాంత అభివృద్ధికి సాధికార బాట వేయాలని చెప్పేసి ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.